హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో పచ్చిమిర్చి టమోటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా 20 పొడవుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకోవాలి. 4 మీడియం సైజు టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. సన్నటి మంట పైన పచ్చిమిర్చిని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. పచ్చిమిర్చిని ఇలా సగం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను 4 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి. 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ రాకుండా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిని మాత్రమే ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఉన్న ఆయిల్లోనికి 4 టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నటి మంట పైన టమోటాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమోటా ముక్కలలో ఆయిల్ కానీ నీళ్లు కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. టమోటా ముక్కలలో ఉన్న గుజ్జుతోనే టమోటా ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. టమోటా ముక్కల్ని ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పక్కకు పెట్టుకొని పచ్చిమిర్చి మాత్రమే వేసుకోండి. 1 స్పూన్ నిండుగా చింతతొక్కు వేసుకోండి. చింతతొక్కు అంటే ముదిరిపోయిన పచ్చి చింతకాయలు ఉప్పు వేసి పసుపు వేసి దంచుకుంటే చింతతొక్కు అవుతుంది. పచ్చడికి సరిపడినంత రాళ్ళ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. రోటిలో దంచితే ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీని అలా తిప్పి ఇలా తీసేయండి. వేసుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా అక్కడక్కడ కనిపించేలాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. పచ్చిమిర్చి టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ పచ్చడి అన్నంలోనికే కాదు, బోండాల్లోనికి, వడ, ఇడ్లీ, దోశ ఇలా ఏ టిఫిన్స్లోనికైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.